అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ముందుగా మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయండి, డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్, నేడు విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపు. రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి అప్డేటే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 15,000 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. టెట్ పరీక్ష నిర్వహించి 9 నెలలు గడుస్తున్నా కూడా నేటి వరకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడం అనేది సరికాదని పేర్కొన్నది. టీచర్ల బదిలీలు ప్రమోషన్లు అంటూ కాలయాపన చేయడం సరికాదని తెలిపింది. టీఆర్టీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. అంటే ఈ రోజే ఆ ముట్టడికి సంబంధించిన కార్యక్రమం అయితే ఉంది. మొత్తంగా దీనికి సంబంధించిన డిమాండ్స్ కనుక చూసుకుంటే 15,000 ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం అంటే ఈ రోజు ఉదయం ఇక్కడ 11:30 విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కావున టీఆర్టీ అభ్యర్థులంతా కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని ఇక్కడ డిఎడ్ బిఎడ్ సంఘం అధ్యక్షులు అయితే ఇక్కడ మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన అడ్రస్ కనుక చూసుకుంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లక్డీ కఫూల్, ఇక్కడ టెలిఫోన్ భవన్ పక్కన హైదరాబాద్కు సంబంధించిన అడ్రస్కి అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో వెళ్ళేసి మీ యొక్క డిమాండ్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ 15,000 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలనేటువంటి డిమాండ్స్తో ఇక్కడ ఈ విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తుంది. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని డిమాండ్స్ ఏంటో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ జరిగినా జరగకున్నా ఖాళీగా ఉన్నటువంటి 15,000 టీచర్ పోస్టులకు వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి అనేటువంటి మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ వచ్చేసి టెట్ పైన కూడా స్పష్టత ఇవ్వాలి. చాలామంది రెగ్యులర్గా టెట్ వేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దానిపైన కూడా టెట్ అనేది వేస్తారా వేయరా అనేటువంటి ఒక స్పష్టత అనేది ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ప్రకటన రూపంలో విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 15,000 ఖాళీలకు టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇవి రెండవ డిమాండ్గా మనం చూడవచ్చు. తర్వాత అక్రమ స్పౌస్ బదిలీలు రద్దు చేసి ఆ ఖాళీలను టీఆర్టీలో నింపాలి అనేటువంటి ఈ డిమాండ్స్ అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నుంచి అయితే మనందరి తరఫున ఇక్కడ వాళ్ళైతే ఈ రకమైనటువంటి ముట్టడి అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ముట్టడిలో పాల్గొనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇదే అంశం మనకు మిగిలినటువంటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే గచ్చిబౌలి శివరాంపల్లి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో టీచర్ పోస్టులు. ఇక్కడ హైదరాబాద్లోని గచ్చిబౌలి శివరాంపల్లి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కనుక చూసుకుంటే వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహించున్నారు. పీజీటీ టీజీటీ పీఆర్టీ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ సైన్స్, తర్వాత డ్యాన్స్ కోచ్, ఆర్ట్స్ కోచ్కు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలండి. ఇక్కడ విభాగాలు కనుక చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులను అనుసరించి బీఈడీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా తర్వాత బీఎస్సీ, తర్వాత డిఈడి, దాని తర్వాత డిఈడి, దాని తర్వాత డిఈడి అండి, నాకు తెలిసి ఇది డిడి అని పడ్డది. డిఈడి ఇది ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ అనేటువంటి ఉత్తీర్ణత అయితే ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 18 నుంచి 25 ఏళ్ళు అయితే ఉండాలి. వేతనం కనుక చూసుకుంటే నెలకు 21,250 నుంచి రూపాయలు 27,500 వరకు అయితే వేతనం అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం గచ్చిబౌలి బీపీఆర్ఏ క్యాంపస్ హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు గచ్చిబౌలిలో 10 నుంచి 12 వరకు అయితే ఇంటర్వ్యూలు ఉంటాయి. శివరాంపల్లిలో కనుక చూసుకుంటే మార్చి 10 అయితే ఇంటర్వ్యూ అనేది ఉంది. సమయం ఉదయం 8 గంటలకైతే హాజరు కావాలి. ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్కు సంబంధించిన దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ మీరు అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి అప్లికేషన్ ఫాము, నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్లే. ఖచ్చితంగా మీరు సిన్సియర్గా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఖచ్చితంగా మీకు
ఆ ధోరణిలోనే మీరున్న వాళ్ళు అయి ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితుల్లో సరిగ్గా లేక ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయాలి అని ఉందనుకోండి, ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. లేదంటే మాత్రం స్కిప్ చేసేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు కాబట్టి ఈ గవర్నమెంట్ జాబ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక్కడ ICSILలో 583 పోస్టులు, ఇక్కడ ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతున్నది. మొత్తం పోస్టులు 583. ఇక్కడ మీటర్ రీడర్స్ కనుక చూసుకుంటే 486. వీటన్నిటికి సంబంధించిన అర్హతలు 12వ తరగతి ఉత్తీర్ణత, ఇక్కడ 18 నుంచి 30 ఏళ్ళ వయసు ఉండాలి, నెలకు రూపాయలు ఇక్కడ 20,000 నుంచి 20,357 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఫీల్డ్ సూపర్వైజర్లకు సంబంధించి ఈ రకంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 5,369 పోస్టులు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేయడానికి 5,369 స్టాఫ్ సెలక్షన్కి సంబంధించిన పోస్టుల భర్తీకి అయితే ఇక్కడ నియామక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇన్వెస్టిగేటర్, డేటా ప్రాసెసింగ్, తర్వాత అసిస్టెంట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ఇవన్నీ కూడా అందులో విభాగాలు అయితే ఉన్నాయి. అర్హత కనుక చూసుకుంటే పోస్ట్ అనుసరించి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ కావాలి. హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్తో దీనికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలే ఉంటుంది. మహిళలు అదేవిధంగా మనకు దివ్యాంగులకైతే కనుక ఎలాంటి ఫీజు అనేది ఉండదు కాబట్టి SC ST వాళ్ళకు కూడా దానికి సంబంధించిన ఫీజు అనేది వాళ్ళు ఛార్జ్ చేయరు. ఇక్కడ చూసుకోవచ్చు 18 నుంచి 30 ఏళ్ళు అయితే ఉండాలి. SC ST అభ్యర్థులు 5 ఏళ్ళు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ళ సడలింపు అంటే 30 ఏళ్ళు అంటే గిట ఇక్కడ OBC వాళ్ళకైతే 33, ఇక్కడ SC ST వాళ్ళకేమో 35 ఏళ్ళ వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, డేటా ఎంట్రీ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ పరీక్ష ఆధారంగా దీనికైతే ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం, పరీక్షలో భాగంగా ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్లో నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు, అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి అయితే 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు అయితే ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/2 నెగిటివ్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ ఫీజు అయితే మనకు 100 రూపాయలు ఉంటుంది. SC ST ఇక్కడ వికలాంగులకు అదేవిధంగా మిగిలిన ఉమెన్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే ఎలాంటి ఫీజు అనేది ఉండదు. ఇక్కడ OBC మరియు OC క్యాండిడేట్స్ 100 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 27 మార్చి 2023. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చివరి తేదీ కనుక చూసుకుంటే 28 మార్చి ఇక్కడ 2023 వరకు అయితే మీకు అవకాశం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నాగార్జున దూర విద్యా పరీక్షలో అక్రమాలు, అమ్మాయికి బదులు హాజరైనటువంటి యువకుడు, తెలంగాణ విద్యార్థులకు ఏపీలో పరీక్షా కేంద్రాలు, ఏపీలో నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్య పరీక్షలో ఇక్కడ దీనికి సంబంధించి పరీక్షల్లో వెలుగు చూస్తున్నటువంటి అక్రమాలందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం UGC నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లో దూర విద్యా కేంద్రాలు నిర్వహిస్తున్నటువంటి ఈ వర్సిటీ ఈసారి అక్కడి వారికి పరీక్షా కేంద్రాలను ఏపీలో కేటాయించింది. ఈ పరీక్షల నిర్వహణలో అక్రమాలపైన ఫిర్యాదులు రావడంతో ఉపకులపతికి తెలియకుండానే ఉన్నత విద్యాశాఖ ప్రత్యేకంగా 2 బృందాలతో తనిఖీ చేపట్టింది. ఇక్కడ NDR జిల్లా నందిగామకు సంబంధించిన కేంద్రంలో తెలంగాణ అమ్మాయికి బదులు ఒక అబ్బాయి పరీక్ష రాస్తున్నట్లు అధికారుల బృందం అయితే గుర్తించింది. యువకుడిని అదుపులోకి తీసుకోగా తప్పించుకొని పారిపోయాడు. చాలామంది అభ్యర్థులు హాల్ టికెట్లపైన ఫోటోలు లేవు, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడంతో ఫోటోలు రాలేదని తనిఖీ అభ్యర్థులు అయితే సమాధానం ఇచ్చారు. UGC నిబంధనల ప్రకారం ప్రభుత్వ కళాశాలల్లోనే స్టడీ సెంటర్లు, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి, కానీ ప్రైవేటు కళాశాలల్లోనూ స్టడీ సెంటర్లు నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో, మెయిన్ న్యూస్ పేపర్లో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన మెయిన్ ఎడిషన్లో ఈరోజు న్యూస్ పేపర్లో రావచ్చినటువంటి ఆర్టికల్. తర్వాత నాగార్జున వర్సిటీ తెలంగాణలో నెలకొల్పినటువంటి స్టడీ సెంటర్లలో డిగ్రీ PG పూర్తి చేసిన విద్యార్థుల ధ్రువపత్రాలు చెల్లవని అక్కడి ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇక్కడ UGC నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున యూనివర్సిటీ తన పరిధి దాటి స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసిందని, దానివల్ల 2013 సెప్టెంబర్ తర్వాత వాటిలో చదివినటువంటి విద్యార్థులు జూనియర్ అధ్యాపక పోస్టులకు అర్హులు కారని TSPSC దరఖాస్తులను స్వీకరించలేదు. అలాంటి వారు తెలంగాణలో 1,50,000 మంది ఉండొచ్చని ఒక అంచనా. నాగార్జున వసతి మాత్రం విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉన్నందునే కొనసాగిస్తున్నామని చెప్తుంది. ఇక్కడ పక్క రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు నిర్వహించడం UGC నిబంధనలకు విరుద్ధం. దీంతో దూర విద్యా కింద
తెలంగాణలో ప్రవేశాలు పొందినటువంటి విద్యార్థులకు ఏపీలో పరీక్షలు నిర్వహించింది. ఇందుకోసం తెలంగాణ సరిహద్దు జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించింది. దూర విద్య ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుండడంతో నాగార్జున వసతి వీటిని కొనసాగిస్తుంది. అంతే తప్ప విద్యార్థుల ధ్రువపత్రాలు చెల్లుబాటు విషయాన్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆర్టికల్ అయితే మనకు ఈనాడు మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది అయితే ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. తర్వాత 9 నుంచి ఏఎంవిఐకి సంబంధించినటువంటి దరఖాస్తుల సవరణ ఆల్రెడీ దీనికి సంబంధించిన న్యూస్ అప్డేట్ చెప్పుకున్నాము. మళ్ళీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఈనాడు ప్రతిభలో మనకు కెమిస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పోటీ పరీక్షలు ప్రత్యేకంగా వాయిదా పడినటువంటి టీఎస్సెట్ 15న ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినటువంటి టీఎస్సెట్ 2022 పరీక్షను ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఈ మేరకు సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ మురళీకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. 14-15 తేదీల్లో నిర్వహించేటువంటి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. 13న జరగాల్సినటువంటి పరీక్షను 15న నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 10 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ సూచించడం జరిగింది. అదే 13 జరగాల్సినటువంటి ఎగ్జామ్ మాత్రమే 15 ఉంటుంది. 14-15వ తేదీలో నిర్వహించే ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే అవి యథావిధిగా ఉంటాయి. మేఘాలయ సీఎంగా రెండోసారి సంగ్మా, ప్రధాని మోదీ అమిత్ షాల సమక్షంలో ప్రమాణ స్వీకారం. ఇక్కడ మేఘాలయకు సంబంధించినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి గవర్నర్ అట్ ద సేమ్ టైం కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ముఖ్యమంత్రులు దానికి సంబంధించినటువంటి ఎలక్షన్లో వచ్చినటువంటి మెజారిటీ ఆ రకమైనటువంటి అంశాలను అయితే క్లియర్గా మీరు అయితే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దాని తర్వాత నాగాలాండ్లో 5వసారి ఇక్కడ నెఫ్యూ రియో నాగాలాండ్ సీఎంగా నెఫ్యూ రియో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఎన్డీపీకి సంబంధించిన అధినేత అయినటువంటి 72 ఏళ్ల నెఫ్యూ 5వసారి కూడా నాగాలాండ్కి అయితే ముఖ్యమంత్రి అయితే అయ్యారు. రియో కేబినెట్లో 7 ఎన్డీపీకి 5 ఇక్కడ భాజపాకు చెందినటువంటి వారు ఉన్నారు. తొలిసారిగా ఇక్కడ సల్హౌతున్న క్రుసే అనేటువంటి మహిళ ఎమ్మెల్యే కేబినెట్లో చోటు అయితే దక్కించుకున్నారు. అయితే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేఘాలయ సీఎం రెండోసారి సంగ్మా, అదేవిధంగా నాగాలాండ్లో కనుక చూసుకుంటే 5వసారి నెఫ్యూ రియో. ఇక్కడ ఎలక్షన్కి సంబంధించిన ఫలితాలను కూడా వీలైతే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ నేటి నుంచి ఆరోగ్య మహిళ కరీంనగర్ నుంచి ప్రారంభం. తొలి విడత 100 కేంద్రాల్లో 57 రకాల వైద్య పరీక్షలు అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాబోయేటువంటి ఎగ్జామ్స్లో ఈ అంశం అనేది చాలా ముఖ్యంగా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంధించడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.